ఆయన మరల మన యందు జాలిపడును. హల్లెలూయా. వాస్తవానికి దేవుణ్ణి విడిచిపెట్టినందుకు, దేవునికి వ్యతిరేకంగా బ్రతికినందుకు దేవుడు మన మీద కోప్పడాలి. అయితే దేవుడు ప్రేమ కలిగినవాడు కాబట్టి, దయ కలిగినవాడు కాబట్టి ఆయన వైపు తిరిగిన వారి మీద ఆయన జాలి పడతాడని. తండ్రి తన కుమారుల మీద ఎలా అయితే జాలి పడతాడో, దేవుడు తన యందు భయభక్తులు కలవారి మీద జాలి పడతాడని. కీర్తన గ్రంథంలో దావీదు గారు అంటారు, నా కుడివైపు కానీ ఎడం వైపు కానీ నన్ను చూసి జాలి పడేవారు ఎవరో కూడా లేరని. కొన్నిసార్లు మనం అనారోగ్యం గుండా వెళ్తున్నప్పుడు కానీ, అప్పుల బాధలు గుండా వెళ్తున్నప్పుడు కానీ మనల్ని చూసి జాలి పడేవారు ఎవరో కూడా ఉండరు. అయితే బైబిల్ సెలవిస్తుంది, దేవుడు మన యందు జాలి పడతాడని. మన యందు జాలిపడే దేవుడు చేసే మేళ్ళేంటి? ఆయన మన పాపాలు తీసుకువెళ్ళి అగాధ సముద్రంలో వేసేస్తారని. ఎవరైతే దేవుని దగ్గరికి వచ్చి వారి పాపాలు ఒప్పుకుంటారో దేవుడు వారి పాపాలను క్షమిస్తాడు. వాటిని ఎన్నడూ కూడా దేవుడు జ్ఞాపకం చేసుకోడని. మన యందు జాలిపడిన దేవుడు మనల్ని ఓదారుస్తారని. మన యందు జాలిపడిన దేవుడు మనల్ని ఎప్పుడూ కూడా విడిచిపెట్టని.